యూట్యూబ్లో చూసినప్పుడు వచ్చింది రీల్. మామూలుగా కూడా షేర్ చేసిన. మనోడైతే లేడు రేడియం షాప్లో. ఫోన్ చేస్తే మనోడు 20 నిమిషాలు 30 నిమిషాలు పడుతుంది అంటాడు. ఈ క్యాన్ అయితే తీసుకున్నాం. ఈ క్యాన్ పడుతుంది మనకు నార్మల్గా. ఇప్పుడు మనకు 1:10 అవుతుంది అంటే దగ్గర దగ్గర 4-4:30 దాకా. హాయ్ బ్రో, రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం అన్న వీడియోస్. ఇదొక క్యాను అదొక క్యాన్ రెండు అయితే తీసుకున్నాం. హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి అయితే మన బండి సర్వీసింగ్ అయితే చేయించడానికి పోతున్నాం రేపు. ఎందుకంటే మనం లాంగ్ వెళ్తున్నాం కదా లదాఖ్ అని చెప్పి 5,000కి అయితే చేయించాలి సర్వీసింగ్ బండి. కాకపోతే మనం 4,300-200కే చేయిస్తున్నాం. ఎందుకంటే తర్వాత పోతే మనకు సర్వీసింగ్ సెంటర్స్ ఉంటాయో ఉండవో. నెక్స్ట్ ఒక కూల్ క్యాన్ ఒకటి తీసుకోవాలి, ఇంకా క్యాంపింగ్ టెంట్ కూడా తీసుకోవాలి కదా, అవి కూడా తీసుకుందాం. ఫస్ట్ అయితే సర్వీసింగ్ సెంటర్ దగ్గరికి అయితే పోయి ఫస్ట్ బండి సర్వీసింగ్ అయితే చేపిద్దాం. చేపించిన తర్వాత మనం ఇంకొక పానా కూడా బండికి ఇంటి దగ్గర మర్చిపోయినాం కదా, పానాలు ఒక బిట్ పానా మర్చిపోయినాం, అది కూడా పోయి తీసుకుందాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం అయితే సర్వీసింగ్ సెంటర్ దగ్గరికి మనం బండి ఏడైతే తీసుకున్నాం ఆడికైతే పోదాం. ఫస్ట్ 4,213 కిలోమీటర్ టోటల్గా మొత్తం. నాగపూర్ అంటే మనం ఇట్లా నాగపూర్ మహారాష్ట్ర నుంచి పోతాం కదా, నాగపూర్ దాటిన తర్వాత నాగపూర్ కూడా 500, 550, 600 దాకా వస్తుంది. అది దాటినాక కూడా కాదు, మన నాగపూర్ దాటి అవతలికి పోయిన తర్వాత మనం చేయాల్సి వస్తుంది. అక్కడ సర్వీసింగ్ సెంటర్ టైం కూడా ఉండవు. మళ్ళీ మనం పోయేది లాంగ్ కాబట్టి ఇప్పుడు ఇంజన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, రేడియేటర్ల వాటర్ కూడా అన్నీ చూస్తారు. ఇక చూసి అలైన్మెంట్ కూడా చూపించుకుంటే మనకే మంచిది అన్నట్టు. బండి అయితే తిప్పి మనమైతే సర్వీసింగ్ సెంటర్ దగ్గరికి పోదాం. నైట్ మనం అయితే ట్రావెల్ చేయొద్దు అనుకుంటున్నాం, ఓన్లీ డే టైంలో ట్రావెల్ చేయాలనుకుంటున్నాం. హాయ్ 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 బ్రో, నిన్న చూసినట్టుంది నిజం. రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం అన్న వీడియోస్. ఛానల్ అనుకుంటున్నా నెంబర్ కాంటాక్ట్ దొరకలే. నేను అన్న దొరికింది, అన్న కాంటాక్ట్ తీసుకున్నా. టిఫిన్ చేసిరా? చేసినాం అన్న. చూడదాం రాదన్న. బండి అడ్డం పెడితే ఏం కాదా? ఏం కాదన్న, మనది ఏం కాదు. అది కొద్దిగా లేదు మనది రైట్ సైడ్ డోరు. రైట్ సైడ్ డోర్కు గిత్త మధ్యలో అది కొద్దిగా సేవ్ వాటర్ సేవ్ లైఫ్ అని చెప్పి అదొకటి. కలర్ ఎందుకే కాగా నీ అన్నట్టు అయ్యి నీడకరా ఇంత మంచి టెంట్ వేసిండు. వెళ్తుంటే మధ్యలో మన సబ్స్క్రైబర్స్ అయితే కలిసిర్రు, వాళ్ళతో పాటు ఒక 10 minutes అయితే స్పెండ్ చేసిన. మనం బండి తీసుకున్నాం కదా ఇదే షోరూమ్ దగ్గర, ఇక్కడికి వచ్చినాం. మళ్ళా వనస్థలీపురం ఇక్కడ ఉంది సర్వీస్ వే అని, వే టు సర్వీస్ అని. ఓ అయ్యా 2-3 ఉన్నాయి. మనది అయ్యేసరికి ఏ టైం అవుతుందో ఏం కాదు. మన మాన్యువల్ బుక్ వాళ్ళు చూస్తారు అన్నట్టు. ఫస్ట్ సర్వీసింగ్, సెకండ్ సర్వీసింగ్ ఇది ఉంటేనే చేస్తారు, వాళ్ళు లేకపోతే చేయరు. ఫస్ట్ ఆల్రెడీ మనకు చింపేసారు. 4,220 అయింది. సెకండ్ సర్వీస్ యూట్యూబ్లో చూసినప్పుడు వచ్చింది రీల్. మామూలుగా కూడా షేర్ చేసిన. అన్న ఇప్పుడు ఇది మనకి ఎంత టైం పడుతుంది? మనకు తొందర ఇచ్చే ప్రయత్నం చేయరా జరా? చూద్దాం జర మనకు తొందర అయిపోయాడు చూడండి, ఎందుకంటే కొద్దిగా పనులు ఉన్నాయి. అదే కదా. అదే తీసుకున్నాం. ఇప్పుడు లంచ్ టైం అంటుండు అన్న. అయితే ఖచ్చితంగా 4 నుంచి 5 అయితే 5 గంటల వరకు అయితే బండి ఇస్తాం అంటారు. ఇప్పుడు మనకు 1:10 అవుతుంది అంటే దగ్గర దగ్గర 4-4:30 దాకా వెయిట్ చేయాలి. అసలు నేను అనుకున్నగా తొందరనే అయిపోతుందేమో అని అనుకున్నా, కానీ మనం లేట్ చేయడం వల్ల లేట్ అయిపోయింది. చాలా వెహికల్స్ ఉన్నాయంట. మన వెహికల్ కూడా ఈరోజు కాదని అన్నారు, కానీ కొంచెం రిక్వెస్ట్ చేయడం వల్ల మన వాళ్ళు అయితే ఈరోజు చేస్తామని చెప్పారు. ఇంత ఫస్ట్ మనం వెహికల్ తీసుకున్నప్పుడు మన వాళ్ళు ఉన్నారు కదా, ఆయన వెహికల్ ఇప్పించిన అన్న అయితే ఫోన్ చేస్తే నేను చెప్తలే అని చెప్పిండు. అది కూడా 4-5 లేట్ అవుతుంది అని చెప్పారు. సరే ఏ టైం అయినా కూడా మనం ఈరోజు వెహికల్ చేయించుకొని అన్ని పనులు చేయించుకుంటేనే మనం రేపు పోవచ్చు కాబట్టి తప్పదు, ఈరోజు చేయించుకోవాల్సిందే. మళ్ళీ మనం ఇక రేపు అయిందంటే మాత్రం ఇంక అట్టినట్టే రోజు లేట్ అవుతూ ఉంటుంది. ఈరోజు అయితే మొత్తం కంప్లీట్ చేసుకొని 4 అయినా కూడా బండిని అయితే సర్వీసింగ్ చేయించి తీసుకొని పోతాం. ఇప్పుడు ఒక రిసిప్ట్ ఇస్తారంట మనకు, ఆ రిసిప్ట్ ఇవ్వగానే తీసుకొని వెయిటింగ్ రూమ్లో అయితే వెయిట్ చేస్తాయి. ఇక మళ్ళీ మనం బయటకు పోయే పనులు కూడా బయట చేసేటి కూడా ఏం లేవు. వెహికల్ వస్తేనే మనకు ఇక్కడ రైట్ సైడ్ ఇది ఖాళీ ఉంది కదా, దీని మీద కొద్దిగా రేడియం అయితే వేపిద్దాం అనుకుంటున్నా. ఒకటి అది ఏందనేది ఇంకా సెలెక్ట్ చేయలే. ఈడ ఒకటి ప్లస్ ఈడ కూడా కొద్దిగా బండి నార్మల్గా కనిపిస్తుంది ముందు నుంచి ఫ్రంట్ చూస్తే, ఫ్రంట్ వ్యూ చూస్తే. అందుకోసం ముందు కూడా ఒకటి బ్లాక్ ఫిలిం అన్నా లేకపోతే రాపిస్తే ఏదన్నా ఒకటి రాపిద్దాం. ఈ ఒక 2 పనులు ఉన్నాయి. సాయంత్రం 4 గంటలకల్లా బండి వస్తే మనం ఎమ్మటినే ఇన్న పక్కనే సర్వీస్ సెంటర్ దగ్గర నుంచి ఈ రేడియం వేయించి రేడియం ఎంతసేపు ఒక 1/2 అవర్లో అయిపోద్ది. అది అయిపోయాక మిగతా చిన్న పనులు తొందరనే అయిపోతాయి, ఏమంత ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు స్లిప్ తీసుకోగానే వెయిటింగ్ రూమ్లో అయితే వెయిట్ చేస్తాం. ఎంత టైం అవుతుంది? 4 అయితే చెప్పారు, ఎంత టైం అవుతుంది అని తర్వాత చూద్దాం.
కిందనైతే మన వెహికల్ ఇచ్చి ఇక్కడ ఆఫీస్ ముందుకైతే వచ్చినాం. ముందు ఆఫీస్లో అయితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాం. మనకైతే 4 లేదా 5 గంటల అయితే బండి ఇస్తా అన్నారు. ఈరోజే చాలా వెహికల్స్ వచ్చినాయంట సర్వీసింగ్కి. ఫస్ట్ సర్వీసింగ్, సెకండ్ సర్వీసింగ్ అని చాలా వెహికల్స్ వచ్చినాయంట ఈరోజే. నిన్న వచ్చినా కూడా బాగుండేదంట, కానీ మనకు తెలియదు కదా. మొత్తానికి అయితే ఎంత టైం పడుతుంది అనేది చూద్దాం. ఇది అయిపోయిన తర్వాత రేడియం కాడికి అయితే వెళ్దాం. ఒకటి మనకు హిమాచల్ ప్రదేశ్ 2 వేసిండు, 5 ఇప్పియాలి. మన బండి సర్వీసింగ్ అయితే అయిపోయింది, తీసుకొచ్చి ఇక్కడ పెట్టిర్రు. కరెక్ట్ 4:30 అవుతుంది టైం అయితే. మొత్తం అంతా నూనె పోసినట్టే పోసిర్రు, టైర్లకు అంతా నల్లగా పోబడుతుంది. స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ రేడియం షాప్ దగ్గర పోయి ఆగి, మనకు అదొక్కటి వేయకపోవడం వల్ల నాకు మంచిగా అనిపిస్తలేదు. అందుకే ఇక్కడ రైట్ సైడ్లో వేపిస్తే బాగుంటుందని కొద్దిగా అనిపించింది. రేడియం షాప్ దగ్గరికి వచ్చేసినాం. అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న రేడియం షాపు. మనం ఇదంతా గడ్డెక్కి మళ్ళీ పోవాలి. ఇక్కడ కొత్తగా అప్పుడు వచ్చినప్పుడు మనకు మొత్తం మట్టి ఉండే, ఇప్పుడు డాంబర్ వేసిర్రు ఆడిదాకా. లేడానా మనోడు అయితే లేడు రేడియం షాప్లో. ఫోన్ చేస్తే మనోడు 20 నిమిషాలు 30 నిమిషాలు పడుతుంది అంటాడు. మళ్ళీ లేనిపోని గోళం. మనకి ఇప్పటికే చాలా లేట్ అయింది. పోయి మనం ఇంకా అయ్యి కొనేటివి ఉన్నాయి. తర్వాత అవసరమైతే ఎప్పుడన్నా కొట్టించుకుందాం రేడియమే. ఎక్కడ పోయినా రేడియం షాప్లో అన్నో అక్కడ ఉంటూనే ఉంటాయి. అది మనకు తెలిసిందే ఏది కొట్టాలి ఏందనేది. ఇక వేరే కాడనన్నా చూస్తే టైం ఉంటే వేరే కాడ కొట్టిద్దాం, లేకపోతే వెళ్ళిపోదాం. ఇంకా మన స్పీకర్ ఉంది, ఆ స్పీకర్ కొరియర్ ఇచ్చే కాడికి పోవాలి. కొరియర్ ఇస్తేనే మనకు మళ్ళీ వాళ్ళు రిటర్న్ కొరియర్ మళ్ళీ పంపిస్తారు స్పీకరు. అది లేట్ అవుతుంది రోజుకు. రేడియం వేపిద్దాం అనుకున్నాం, కానీ అసలు కాలేదు. రేడియం షాప్ దగ్గర పోతే ఆ అన్న లేడు. చూసారు కదా మీరు కూడా వీడియోలు ఆల్రెడీ. కథం ఇంకా మొత్తానికి రేడియం అయితే తర్వాత వేపిద్దాం. ఇప్పుడు అంత అర్జెంట్ కూడా ఏం కాదు. సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ అని వేపిద్దాం అనుకున్నా, కానీ లేడు టైంకి. ఇక ఆ గ్యాప్లో ఏం చేసినంటే మన స్పీకర్ ఉంది కదా, స్పీకర్ అయితే కొరియర్ చేద్దామని మన తమ్ముని దగ్గరికి వెళ్ళైతే ఆ స్పీకర్ ఇచ్చేసిన. ఇక మన తమ్ముడు అయితే కొరియర్ చేసేస్తాడు. ఇప్పుడైతే ప్రజెంట్ మనం కోంపల్లికి అయితే వెళ్తున్నాం. కోంపల్లి దగ్గర మన ఫ్రెండ్ దోస్తున్నాడు. పోయి నైట్ అక్కడ స్టే చేద్దాం. మెయిన్గా ఫస్ట్ పోయిన తర్వాత మాత్రం ఒక కూల్ టిన్ ఉంటుంది కదా, కూల్ వాటర్ పోస్తే ఎప్పటికీ కూల్గా ఉండేటట్టు టిన్ ఉంటుంది. ఆ టిన్ ఒకటి తీసుకొని క్యాంపింగ్ అయితే మాత్రం తర్వాత చూద్దాం. ఇప్పుడు అంత అర్జెంట్ ఏం లేదు, సరిపోవట్లేదు అసలు. వైట్ క్యాన్ పెడితే అది సరిపోవట్లేదు. అందుకోసం అని చెప్పి దగ్గర పోయినాక అలా పెట్టి చూస్తే, మన బెడ్ కింద పెట్టి చూస్తే ఒకవేళ పడితేనేమో ఏదైతే పడుతుందో అదే తీసుకుంటాం. ప్రజెంట్ అయితే దగ్గర ఔటర్ రింగ్ రోడ్ దగ్గరికి వచ్చినాం. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి కోంపల్లి రూట్ తీసుకొని కోంపల్లి దగ్గర దిగి మనం అయితే క్యాన్ తీసుకొని అక్కడైతే స్టే చేస్తాం అన్నట్టు నైటు. ఇక్కడ ఉంది కదా బోర్డు, నాగపూర్ లెఫ్ట్, వరంగల్ ఇటు. మన నాగపూర్ రోడ్ అంటే కోంపల్లి అన్నట్టే. బెంగళూరు ఆర్జీఐ ఎయిర్పోర్ట్ అనేది ఇటు సైడ్ ఉంటుంది, రైట్ సైడ్. కాకపోతే ఇటు నుంచి ఎక్కి మనకు టోల్ గేట్ వస్తుంది. టోల్ గేట్ దగ్గర తీసుకొని బెంగళూరుకి రైటు, ఇప్పుడు నాగపూర్కి లెఫ్ట్ అనుకుంటా, అంతే. స్కాన్గా అయిపోయింది స్కాన్. చెప్పినా కదా బెంగళూరుకి అయితే రైటు, టోల్ గేట్ దాటినాక ఆర్జీఐ ఎయిర్పోర్ట్ అటు. ఇప్పుడైతే మనం వరంగల్ నాగపూర్ రోడ్ తీసుకోవాలి లెఫ్ట్కి. ఫస్ట్ మెయిన్గా కూల్ టిన్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే అదే మెయిన్ ఇంపార్టెంట్. మనకు వాటర్ అల్ల నుంచి అయ్యి అయితేనే మనకు పక్కా కొద్దిగా కూల్ ఉంటాయి. ఎండాకాలం కాబట్టి అదైతేనే పక్కా. ఇక నార్మల్ క్యాన్ అదొకటి ఇదొకటి తీసుకుంటే మాత్రం ఇంకా వేడి నీళ్ళు మనం స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుని తాగినట్టే ఉంటుంది. కోంపల్లి అయితే 52-53 కిలోమీటర్ల దాకా ఉంది. ఇప్పుడైతే ఓఆర్ఆర్ అయితే ఎక్కేసినాం. మనకు 52 కిలోమీటర్లు అంటే ఒక గంట సేపట్లో ఆనే ఉంటాం, గంట కూడా పట్టదు, 50 నిమిషాలలో ఆనే ఉంటాం. మనకు ఆల్రెడీ ఓఆర్ఆర్ 120 కిలోమీటర్స్కి 120 స్పీడ్ అయితే పెంచేసిర్రు. ఇంతకుముందుకు 100నే ఉండేది, 80-100. ఎగ్జిట్ 5లో దిగుతున్నాం. మెదక్ రోడ్డు గండిమైసమ్మ దగ్గర. ఎందుకంటే మనోడు కోంపల్లిలో ఉండేది, కాకపోతే గండిమైసమ్మ నుంచి దగ్గర. యాక్చువల్గా నాగపూర్ హైవే దగ్గర దిగాలని చెప్పినా కదా, కానీ గండిమైసమ్మ నుంచి దగ్గర. ఇక్కడ హైవే నుంచి డైరెక్ట్ దిగితే అక్కడి నుంచే 4 కిలోమీటర్లే, అందుకే అక్కడ దిగుతున్నాం. నాగపూర్ దగ్గర అయితే దిగట్లేము. నాగపూర్ హైవే ఎగ్జిట్ దగ్గర, ఎగ్జిట్ నెంబర్ 5 బాల్నగర్ దగ్గర అయితే మెదక్ ఎగ్జిట్. ఇక్కడైతే ఎగ్జిట్ తీసుకుంటున్నాం. దీని వెనకబడిపోతే మనకు 0 పడతట్టునే బిల్లు. కార్ వెనకనే పోవాలి, కార్ వెనకనే కరెక్ట్. పడేది ఓపెన్గా అక్కడ చూడుర్రి మామ, ఘోరంగా అసలు ఓమ్ని అయితే తుక్కు అయిపోయింది అసలు.
ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలి బాల్నగర్ హైదరాబాద్ రోడ్లో. మెదక్ పోవాలి, బోధాన్ మెదక్ మాత్రం రైట్. ఆర్మూరా విజయ్ పెళ్ళికి పోతుంది. ఇటు నుంచి రైట్ తీసుకుంటే మియాపూర్కి పోతుంది. మనోడు యాక్చువల్గా నాగపూర్ ఎగ్జిట్ కాడ తీసుకోమన్నాడు, కాకపోతే మనకు గూగుల్ మ్యాప్లో గండిమైసమ్మ కాంచి చూపించింది. వచ్చేసినాం క్యాన్ వాటర్ దగ్గరికి. మనోడైతే మన దండగాడ కూడా అక్కడ ఉన్నాడు ఫ్రెండ్, చూపిస్తాం వాడిని కూడా. ఒకసారి మన బండే పెట్టి చూద్దాం, ఎందుకంటే ఇంతకుముందుకు వైట్ క్యాన్ పెడితే అసలు సరిపోలే ఇలా. అమ్మమ్మ డబ్బా కొన్నాం అబ్బా పడతలేదు అసలు. పూటో పడతలేదు గారా. మళ్ళీ ఇంత చిన్నదైతే వాటర్ తక్కువ పడుతుంటున్నాయిగా. ఏ అది 10 లీటర్లదా? 14 ఇది 19-20. మరి అది పడుతుంది పక్కా షూర్గా. తక్కువ అవుతుంది. వైట్ క్యాన్లలో మళ్ళీ ఇంత ఉంటాయా నార్మల్గా? అంటే బియ్యం ఇట్లా కడుక్కోవడానికి అటు ఇటు మళ్ళీ వైట్ క్యాన్ చిన్నవి కావాలి కొద్దిగా. అయితే ఇది ఒకటి తీసుకుందాం. మనోడు చెప్పినా కదా దండగాడని, ఈడే మురళి. చిన్నవి తీసుకుందాం తెల్లదానిలే. అమ్మమ్మ మంచి మనకు తగ్గట్టుంది మొత్తానికి. ఇది 19, ఇది 15 అంట. అంటే దానికి 9 డిఫరెన్స్. ఇప్పుడు ఇంకా దీనికంటే ఇంకా కొద్దిగా పెద్దగా ఉన్నాయి లేవా అక్క? ఇదే ఫైనల్ అంట. మరి ఇది తీసుకొని వైట్ది కొద్దిగా చిన్నది తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ తీసేద్దాం. మనకి ఎట్లనైనా స్నానం చేయడానికి, బట్టలు పిండుకోవడానికి ఒక బకెట్ కావాలి, కానీ పలసగా ఉంది ఇది జర. మనకు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తాం కదా, క్యాస్టర్ ఆయిల్ డబ్బాలు ఉంటాయి కదా, అవి గట్టిగా ఉంటాయి. కానీ మనం మర్చిపోయినాం, తొందరలో లేట్ అయిపోయింది. సర్వీసింగ్ ఎంత లేట్ అయిద్దని అనుకొని మొత్తం అసలు ఆగం అయిపోయింది వారం. ఉండదు. ఎన్ని లీటర్ల దాన్ని? ఇది 20 అనిపిస్తుంది దానికంటే. లేదు కానీ గో చెప్తున్నావు, మన తెల్ల క్యాన్ ఉందా దానికంటే ఇగో గింత తక్కువ ఉంటే దానికి సెట్ అవుతుంది. అడ్డం కావాలంటే ఇది సెట్ అవుతుంది. కానీ ఇంత హోల్ ఉందిగా, మరి ఈ క్యాన్ అయితే తీసుకున్నాం. ఈ క్యాన్ పడుతుంది మనకు నార్మల్గా బియ్యం కడుక్కోవడానికి, అదో ఇదో కొన్ని అవసరం, అప్పుడప్పుడు ఎమర్జెన్సీ అవసరం ఉన్నప్పుడు ఈ క్యాన్లే వాడుకోవచ్చు. కూల్ని మాత్రం 10 లీటర్ల క్యాన్స్ అయితే ఇక్కడ లేవన్నారు, అవి తీసుకుందాం. అదే 20 లీటర్ల క్యాన్ తీసుకుంటే మళ్ళీ పడతలే వాళ్ళ. ఇంతసేపు పెట్టి చూస్తే పడలేదు, చూసిరు కదా మీరు కూడా. 10 లీటర్లు తీసుకుందాం. ఇప్పుడు ఇదొక క్యాను అదొక క్యాన్, 2 అయితే తీసుకున్నాం. అక్కడ వాటర్ ప్లాంట్ కనిపిస్తుంది కదా, ఆయననైతే రిక్వెస్ట్ చేసి తీసుకున్నాం. అసలు ఈయనన్నాడు ఏడ దూలాన్ని కూడా దొరకలేదు, షాపులలో దొరుకుతున్నాయి కానీ 20 లీటర్లే దొరుకుతున్నాయి. ఇదైతే 10 లీటర్లది. అన్న వండి నేను క్యాన్ జస్ట్ మీరు తీసుకుపోతా అంటే ఇస్తా, మళ్ళీ రిటర్న్ తేవాల్సిందే అన్నాడు. కానీ చెప్పినా నాకు ఇట్లా అవుట్ ఆఫ్ తిరుగుతాం అది అని అంటే మనోడైతే సరే తీసుకుపోని అయితే ఇచ్చేసిండు. మళ్ళీ మార్నింగ్ వచ్చేసి అయితే వాటర్ ఇవన్నీ నింపుకుందాం, ఎందుకంటే ఇప్పుడు నింపుకుంటే కూల్ మొత్తం పోతుంది. ఇప్పుడు అందుకే వద్దని చెప్పి జస్ట్ బండిలో పెట్టుకుందాం అంతే. ఇంకా మనకైతే ఏం లేవు. ఒక క్యాంప్ వేసుకోవడానికి టెంట్ తీసుకుందాం అనుకున్నా, కానీ మనకు టైం సరిపోలేదు, దొరకలేదు. ఇంకా ఈ పోతాంటే దారులు అయితే తీసుకుందాం అంత అవసరం ఉంటే మాత్రం. ఇప్పుడు నేను చూపించిన 2 క్యాన్ల వరకు అయితే తీసుకుందాం. పొద్దుగాలనైతే అవి నింపించేసుకొని మనమైతే ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఈ వీడియో ఇక్కడితోనైతే ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. జై జవాన్, జై కిసాన్, జై డ్రైవర్స్.